శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి వింత వింత ఆటలాడి చూసే వారికి కన్నుల పండుగ చేసెడివాడు. కన్నయ్య దేహానికి అంటిన దుమ్ము భూతిభూషణుడు ప్రీతితో అలంకరించుకును విభూతి వలె కనిపించడిది. ఉంగరాల జుట్టుపై యశోద అలంకరించిన ముత్యాలమాల ఇందుశేఖరుడు తలదాల్చిన చంద్రుని పోలి ఉండెడిది. నుడుటి మీది ఎరుని కస్తూరి తిలకం, కామారి మూడవ నేత్రమా అన్నట్లు ఉండెడిది. రత్నాల హారంలోని నీలమణి గరళకంఠుని కృపావృష్టికి నిదర్శనమైన హాలాహలపు మచ్చవలె శోభిల్లెడిది. మెడలోని ముత్యాలహారాలు నాగభూషణుని అలంకరించు సర్పహారాల వలెనుండెడివి. సామవేదసారుడైన కృష్ణస్వామి వేణువు ఖట్వాంగుని దండమును పోలి ఉండెడిది. ఇలా శివుడు నేను ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నాడా అన్నట్టు కనిపించేవాడు బాలకృష్ణుడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఆటల మధ్యలో ఒక గోపిక ఇంటిలోకి జొరపడి కడవలలోని నేతినంతా త్రాగివేశాడు. అంతేకాక ఖాళీ కడవలను తీసుకువచ్చి ప్రక్క ఇంటిలో పడవేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటివారికి ఈ ఇంటివారికి పెద్ద పోట్లాట జరిగింది. ఈ అల్లరి వివరిస్తూ గోపిక యశోదతో ఇలా అన్నది. వారిల్లు సొచ్చి కడవలన్ దూరంబగు నెయ్యి ద్రావి తుదినా కడవల్ వీరింటని సుతుండిడ వారికి వీరికిని దొడ్డవా దయ్య సతి. డబుల్ కొటేషన్. పిల్లలు, మరి జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా? నెయ్యి జ్ఞానానికి సంకేతము. జ్ఞానాన్ని వస్తు రూపములో భద్రపర్చిన కడవలలో నెయ్యి ఉంచినా గోపిక నిజానికి జ్ఞానమును ఆర్జించుకోలేదు. దీనికి నిదర్శనం నిజానిజాలు తెలుసుకోకుండా ప్రక్క ఇంటివారితో పోట్లాడడమే. కృష్ణస్వామి నేతిని త్రాగివేసి జ్ఞానమునెన్నడు స్వార్థముతో దాచుకోలేరు అని చూపించినాడు. అంతేకాక ఆర్జించిన జ్ఞానమును ఇతరులకు పంచాలని చూపించడానికి కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు. అయితే జ్ఞానము స్వానుభవైకవేద్యమైనది కావున జ్ఞానమును పదార్థ రూపములో, నేతి రూపములో పంచలేము. జ్ఞానబోధకు ఏకైక మార్గం జ్ఞానార్జనపై జిజ్ఞాస కలిగించడం. అందుకనే శుద్ధజ్ఞాన పరాత్పరుడైన శ్రీకృష్ణుడు కమ్మని నేతివాసనలు వచ్చే ఖాళీ కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు. కాబట్టి జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా మనకు జ్ఞానమెన్నడూ స్వార్థబుద్ధితో దాచుకోరాదని, దానిపై జిజ్ఞాస కలిగే రీతిలో అందరికీ అందించాలని బోధించినాడు. అంతేకాక జ్ఞానమును సంపూర్ణముగా ఆస్వాదించి గురుత్వమును పొందిన తరువాతనే ఇతరులకు బోధించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ కథ ద్వారా చూపినాడు. అందుకనే నెయ్యి మొత్తం త్రాగివేసి గురుత్వమును సంపాదించిన తరువాతనే ప్రక్క ఇంటిలో కడవలను పడవేసి జ్ఞానబోధ చేసినాడు. చిన్ని కృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో విచిత్రమైన ఆటలు ఆడేవాడు. మీరందరూ గోవులు నేను ఆబోతును అంటూ ఆబోతులాగా రంకెలు వేస్తూ పరుగులెట్టేవాడు. నేను రాజును మీరు భటులు అంటూ అధికారం చూపుతూ వారికెన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉండేవాడు. మూలమూలలా దాక్కుని దాగుడుమూతలాడేవాడు. అందరితో కలిసి ఉయ్యాలాటలు, చేబంతులాటలు ఆడేవాడు. ఆహా! కఠోర నిష్ఠాపరులైన సంయమీద్రులకు సైతం అందని పరంధాముడు గోపబాలురతో కలిసి ఆటలాడుటకు వారెంత పుణ్యము చేసినారో. ఒకరోజు కన్నయ్య ఆటకని బయలుదేరాడు. ఒకానొక గోపిక ఇంటిలోనికి వెళ్లాడు. ఆ ఇంటి కోడలు నిద్రపోతూ ఉన్నది. బాలకృష్ణుడు వాళ్ల ఇంట్లో ఉన్న పెరుగంతా త్రాగివేశాడు. వెళ్లేవాడు వెళ్లకుండా నిద్రిస్తున్న ఆ కోడలి మూతికి కొంచెం పెరుగు వ్రాసి వెళ్ళిపోయాడు. పెరుగంతా తానే తినివేసిందని భ్రమసి అత్తగారు కోడలిని కొట్టింది. ఆ అల్లరి పనిలోని ఆంతర్యం గ్రహించలేక యశోదతో శ్రీకృష్ణుని గురించి ఇలా చెప్పుకుంది. ఓ గోపిక, ఆడం జని వీరల పెరున్ గోడక నీ సుతుండు ద్రావి యొకయించుక తాన్ గోడలి మూంటిం జరిమిన గోడలు మృచ్చనుచు నత్తగొట్టెలతాంగి. పిల్లలు, మరి జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా? ఈ సన్నివేశము జరిగిన సమయం రాత్రి కాదు. పైగా అది శ్రీకృష్ణుడు ఆటకై బయలుదేరిన సమయం కాబట్టి మనుషులు బాగా మేల్కొని ఉండి శ్రమించి తమ కర్తవ్యాలు నిర్వహించవలసిన సమయం. అట్టి ఉపయోగకరమైన వేళలో ఆ ఇంటి కోడలు నిద్రించుట కృష్ణ పరమాత్మకు నచ్చలేదు. అందుకనే ఆ విధంగా కోడలిని శిక్షించినాడు. ప్రకృతి నియమానుసరముగా లభ్యమైన సమయమును వృధా చేయకుండా నిరంతరం సత్కర్మలను చేయాలన్నదే జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం. శ్రీకృష్ణుడు బాలురందరిలోనూ చాలా ఉత్తముడు. ఆతని బాల్యక్రీడలు లోకహితార్థములైన మహోపదేశాలే కాని అల్లరి పనులు కావు. విష్ణుమాయచే మోహితులైన గోపికలు శ్రీకృష్ణుడు ఒక బాలుడని భ్రమించినారే కాని ఆదిమధ్యాంతరహితుడైన పరబ్రహ్మ అని తెలుసుకోలేకపోయారు. ఆతని అల్లరి పనులు నిజమేనని నమ్మారు. చిన్ని కృష్ణుని దుండగాలు సహించలేని ఒక గోపిక యశోదతో ఇలా మొర్బెట్టుకున్నది. మీ పాపండు మా గృహముల నా పోవంగ బాలు ద్రావ నగపడకున్నం గోపించి పిన్నపడుచుల వాపోవన్ జిమ్ముకునుచు వచ్చం దల్లి. ఓ తల్లి యశోద, మీ పిల్లవాడు మా గృహములోకి వచ్చి తనకు తృప్తిదీరా త్రాగుటకు సరిపోవు పాలులేవని కోపించినాడు. పసిబిడ్డలని కూడా చూడకుండా కోపముతో వారిని పడదోసుకుంటూ బయటికి వచ్చేశాడు. వాళ్లు పాపం గుక్కపట్టి ఏడ్చారు. అమ్మా, నీవు ఒక తల్లివే కదా, మా బాధను అర్థం చేసుకోలేవా? పిల్లలు, మరి జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
గృహస్థధర్మాలలో అతి ముఖ్యమైన అంశం గురించి శ్రీకృష్ణ గురువర్యుడు మనకీ కథలో బోధించినాడు. గృహస్థులు తమ పిల్లలను సంసారమును పోషించుకునుటే కాక ఇంటికి వచ్చిన వారిని ముఖ్యముగా పిల్లలను వృద్ధులను అతిథులను అర్ధులను సంతృప్తి పర్చవలెను. అట్లు చేయకుండిన వంశక్షయము కలుగునని శ్రీకృష్ణ గురుదేవుని సందేశము. చిన్న పిల్లవాడైన తనకు కావలసినవి పాలు. ఆ ఇంటి యజమాని తన పిల్లలకు పాలు ఉన్నాయో లేవో చూచుకున్నాడు, కాని తన ఇంటికి ఆడుకొనుటకు వచ్చే భగవత్స్వరూపులైన బాలకులకు పాలు ఉన్నాయో లేవో చూసుకొనలేదు. అందుకనే కన్నయ్య వారినా రీతిలో శిక్షించి కాపాడినాడు. ఈ కారణముగనే మన పెద్దలు ముఖ్య అవసర వస్తువులైన ధాన్యం, పసుపు, కుంకుమ, పాలు, పెరుగులు ఎప్పుడూ ఇంట్లో లేకుండా ఉండకూడదని అంటారు. ఒకవేళ అవి లేకపోతే నిండుకున్నాయి అని అంటారే తప్ప లేవు అని అనరు. అట్టి వస్తువులను త్వరగా సంపాదించి తమ అవసరాల కోసమే కాక ఇంటికి వచ్చిన అర్ధుల కోసం కూడా ఉంచుకోవాలన్నదే వారి తాత్పర్యం. పూర్వం ఏ మాదాకబళం వాడు వస్తాడో ఏమో అని కొంచెమన్నం మిగిల్చేవారు. ఎప్పుడూ తినే పదార్థాలను పూర్తిగా వినియోగించుకునేవారు కాదు. అట్లా చేయుట వలన అనుకోకుండా వచ్చే అర్ధులను కూడా తృప్తిపరచవచ్చని వారి ఆలోచన. కాబట్టి మనమెన్నడూ అత్యవసర పదార్థాలను అర్ధుల కోసం దాచి ఉంచుకోవాలని జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం. ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. మీరందరూ వేషధారులు, నేను సూత్రధారిని అంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్ని కృష్ణుడు. ఆటల మధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్లారు. అక్కడ వారికి ఎన్నో కడవల నిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా ఖాళీ అయిన కడవలను కూడా పగులగొట్టి వేశాడు. కన్నయ్య చేతలోని ఆంతర్యం గ్రహించలేక పాపమా ఇంటి పడుచు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుపని వివరించి, ఓ పడతి, నీ బిడ్డడు మా ఇంట ఇటువంటి అల్లరి చేశాడు. అసలు మీ వాడికి భయభక్తులు ఉన్నాయా అని వాబోయింది. ఆ లీలామానుష విగ్రహుని అర్థం చేసుకొనుట ఎవరితరం? పాడ్ంటి నీ బిడ్డుమా కడవలలో నున్న మంచి కాంగిన పాల పడుచులకున్ బోసి చిక్కిన కడవలన్ బో నడిచ నాజ్ఞ గలదో లేదో. పిల్లలు, మరి జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా? పాలు అనే శబ్దము పంచుకోదగిన పదార్థమునకు సంకేతము. అందుకనే మన తేనెల తెలుగు భాషలో పాలు పంచుకొనుట అనే ప్రయోగం ఉన్నది. నలుగురికి ఉపయోగపడే పదార్థమును పంచుకోకుండా తమకోసమే నిలువ చేసుకోరాదని శ్రీకృష్ణ జగద్గురువు మనకీ కథ ద్వారా బోధించాడు. అందుకనే మిగిలిన కడవలను కూడా పగులగొట్టి పంచుకో తగినవి నిలవ చేసుకోనీయకుండా చేశాడు. మా అనుభేదాలు మర్చి తోటి జనులతో సహజీవనము చేయమన్నదే ఆ సర్వేశ్వరుని సందేశం. భారతీయుల పాలిపెన్నిది అయిన గీతామృతాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడే అమ్మా అనటం నేర్చుకుంటున్నాడు. వామనునిగా భూమ్యాకాశాలను రెండడుగులతో కొలిచిన నల్లనయ్య ఇప్పుడే తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. దినదినాభివృద్ధిగా తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరుగుతున్నాడు. బాలకృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో అల్లరి ఆటలాడేవాడు. లీలామానుష విగ్రహుడైన ఆ కన్నయ్య అల్లరి నిజమని నమ్మారు గోపికలు. చిన్ని కృష్ణుడు చేసే వినోదాలు తమ ఎడల అనుగ్రహించిన మహాప్రసాదాలని, మహోపదేశాలని పాపం వారు తెలుసుకోలేకపోయారు. యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుని తత్వం తెలుసుకొనుట ఎవరితరము? కన్నయ్య అల్లరి పనులకు ఓర్పు నశించిన గోపిక ఇలా యశోదతో మొర్బెట్టుకున్నది, అమ్మా యశోద, నీ పాపని అల్లరిని ఏమని చెప్పేది? మా ఇంటిలోని బాలింతలకు పాపం పసి పాపలకు ఇవ్వడానికి పాలులేవు. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న పాపలకి గోక్షీరమైనా పడదామని అనుకున్నారు. ఇంతలో మీ పాపడు వచ్చి బాలింతల మొర్లు వినకుండా లేగదూడల త్రాళ్ళు విప్పి ఆవుల వద్ద వదిలేశాడు. అవి ఆవుల పాలు త్రాగివేశాయి. పిల్లలకు పాలు ఇవ్వలేకపోయిన ఆ బాలింతల దుఃఖం వర్ణనాతీతం. ఇది ఏమైనా న్యాయమా? ఓ అంబోజాక్షి, చెప్పవమ్మ, బాలురకున్ బాలులేవని బాలెంతలు మొర్లు వెట్టన్ బకపకనగియి బాలుం దాలము సేయుచు నాలకున్ గ్రేపులను విడిచెనంబోజాక్షి. పిల్లలు, మరి జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా? పిల్లలకు పాలు లేకపోతే మనం ఎంత బాధపడతామో, లేగదూడలకు పాలు పట్టినీయకుండా పాలుపిండుకుంటే ఆవులు కూడా అంతే బాధను అనుభవిస్తాయి. సర్వాంతర్యామి అయిన బాలకృష్ణుడు పశుపక్షాదుల బాధలను అర్థం చేసుకుని వాటిని బాధించకుండా వాటితో సహజీవనము చేయాలని మనకు ఈ కథ ద్వారా బోధించినాడు. ఆవులు దూడలకు పాలు ఇచ్చిన తరువాతే మనం మిగిలిన పాలు తీసుకోవాలన్నదే జగద్గురువైన కృష్ణుని ఆంతర్యం. ఈ ధర్మాన్ని పాటించిన దిలీపుని కథ కూడా చదవండి. పశుపక్షాదులను సైతం ప్రేమించి అహింసాయుత జీవనాన్ని లోకానికి బోధించిన భరతభూమి ధన్యభూమి. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు.
స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్యమందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంక్షణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా, నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు, ఆకాశవాణి మాటలు నిజమే కదా, నావంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. ఆహా! అహంకారమెంత దారుణమైనది! చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు. అహంకారమే సకల దురుతాలకు మూలము. అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది. కాని స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణశుద్ధిగా శరణువేడిన పరమశత్రువునైనా దరిజేరుస్తాడు. ధర్మజ్ఞ కథ చూడండి. అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు, నావంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా? అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చా తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకుని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కాని ఆశ్చర్యం! కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోను రాజుకు వాడిపోయి మట్టి అంటుకుని ఉన్న కమలాలు తులసీదళాలు కనబడ్డాయి. ఏమిటి చిత్రం! వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకుని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు. నాయనా, ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కరుబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే, నా ధ్యాసే. తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా, వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమకులాలుని భక్తిపాశాలకు బందీ అయిపోయానయ్యా. విషయానికి తెలిసింది తొండమానునికి. బాష్పపూరితనయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామిపాదాలపైపడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత, నా అనుభవం ఎంత, నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి. ఇదుగో ఇప్పుడే వెళ్లి భీముని దర్శనము చేసుకుని వస్తాను. నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవవు మద్భక్తా యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్లాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా. భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపైపడి, అయ్యా, శ్రీ వెంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలుసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా. నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చేయొద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ, నా పూరి గుడిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు. నేను హనుమంతుని వలె వారధిదాటి నిన్ను మెప్పించలేను. శబరివలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయువు వలె నీకైనా ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు.
వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు, తమాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు. తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామరతూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగా శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను, ప్రభూ, నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తరువాత జన్మలో నీవు విరాగివైనా ఏకాంత భక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవేంకటేశుడు. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాము. అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడూ వినయవిధేయతలతో ఉండాలి. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం కదా. ఇది క్షీరసాగ మంథనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాల ఎందరో సైనికులు అసువులు బాసేవారు. ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి మృతసంజీవని విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది, యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్లు మళ్లీ దేవతలపై పడి పోరు సాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు. పాప్వీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకుని రమ్మని పంపినాడు బృహస్పతి. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్లి సాష్టాంగ ప్రణామము చేసి, గురుభ్యో నమః స్వామీ, నేను ఆంగీరస గోత్రజాతుడను. దేవగురువులైన బృహస్పతుల వారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు, నాయనా, వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకున్నాడు. కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు. శుక్రాచార్యునికి యవ్వని త్రిలోక సౌందర్యవతి దేవయాని అను పేరుగుల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయం. పైగా కచునిపై మనసు పడింది. కాని కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడను కూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం, సంస్కారం, విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి. కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందరూ సమావేశమై ఇలా అనుకున్నారు, వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవని విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కనుక వీడిని చంపి పారేద్దాము. శుక్రుని గోవులను కాచి అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు. కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో, నాన్నా, ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కాని ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంతవరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవని విద్యతో కచుని బ్రతికించాడు. ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్లీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రుని ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానము చేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్లీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధపడి, ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పు చేశాను. ఈ మదిరాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది అనుకుని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగురాదని ఈ విధముగా కట్టడి చేసినాడు. ఎంత కొంచెమైనను మదిరాపానము చేయరాదు, అది మహాపాపము. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్లీ ఇలా అన్నాడు, కాని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. నేను చేసిన తప్పును సరిదిద్దుకునెదను. మృత సంజీవని విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించదను. ఆపై అతనిని బ్రతికించదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించదడు. శుక్రుడు అలాగే చేశాడు.
కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరినాడు. అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపర్చి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు, సోదరి, నీవు నా గురుపుత్రికవు, కావున నాకు చెల్లెలివి అవుతావు, నీకిట్టి అధర్మ కోరిక కలుగురాదు అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది, నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో. దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు, చెల్లి, విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా. ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి, అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజ శ్రేయస్సుకైనా విద్య ఉపకరించుట కన్నా నాకేమి కావాలి అని చెప్పి ఆనందముగా తిరిగి వెళ్ళిపోయాడు కచుడు. పిల్లలు, మనమీ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాము. దేశం కోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము. ఈ సూక్ష్మం ఎరిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్కసేయక దేవతలను కాపాడటానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు. శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి కచునికి సంతోషముగా విద్య నేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకు ఈ శుక్రకచులు ఆదర్శప్రాయులు కావాలి. ఈర్ష్య అనేది పెనుభూతము. మత్సరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవని మంత్రోపదేశం కలుగుటకు చేచేతులారా వారే కారణమైతిరి. వివేకహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకొనెదరు. మదిరాపానము మహాపాపము. శంఖలిఖితుల కథ చూడండి. ఈ విషయమును మరొక్కమారు మనకు తెలియజేశాడు శుక్రుడు. గురుపుత్రిక సోదరి అని గ్రహించి దేవయానిని సోదరీభావముతో చూసిన కచుని ధర్మజ్ఞత మనకు కనువిప్పు కావాలి. చోరులచే చోరింపబడనిది అర్హులకు పంచి ఇస్తే పెరిగేది విద్యాధనమొక్కటే. విద్య యొక్క గొప్పతనము మనకు కచుని అమృతవాక్కుల ద్వారా ఈ కథలో తెలిసినది. మనమెప్పుడూ సమాజ శ్రేయస్సునకే విద్యను ఉపయోగించాలి. విద్యాభ్యాసమునకు సార్థకత అప్పుడే కలుగును.